హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సికి సంబంధించి ఈరోజు అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఏపీ డిఎస్సి వెబ్సైట్లోనైతే రీసెంట్గా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2026 సజెస్టివ్ సిలబస్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ చూస్తున్నాం కదా. మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఎప్పటి నుండో ఫిలప్ చేయాలనుకున్నా అది కుదరలేదు. మొన్న నోటిఫికేషన్లో కూడా ఆ పోస్టులు అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మనకు వాళ్ళకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు కేటాయించారని ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ 10 మల్టిపుల్స్ 5 మార్క్స్. సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సైకాలజీ సంబంధించి 5 మార్క్స్. తర్వాత పార్ట్ 2లో మనకి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకి 45 మార్క్స్ 90 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మెథడాలజీని స్పెషల్ ఎడ్యుకేషన్ 30 క్వశ్చన్స్ 15 మార్క్స్ అంటే టోటల్గా 160 క్వశ్చన్స్ 80 మార్క్స్. అంటే మనకు జనరల్ అభ్యర్థులకు మనకు డిఎస్సిలో ఎలాగైతే ఇచ్చారో అలాగే 160 ప్రశ్నలు 80 మార్కులు వీళ్ళకు కూడా సేమ్గానే ఉంది. అయితే మనకు జనరల్ వాళ్ళకి మనకు ఈ సబ్జెక్టులనే ఉండవు. పార్ట్ 2కి సంబంధించి ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ కానీ డిఈడి కానీ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ సబ్జెక్టులనే ఉంటాయి. అంటే మనకు సపరేటు అంటే మనకు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అంటాం కదా, వారికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఈ పార్ట్ 2లో మనకి ఇవ్వడం జరిగింది. మరి టైం కానీ తర్వాత మిగతా ప్యాటర్న్ కానీ సేమ్ యాజ్ యూజువల్గా అట్లే ఉంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఒక విషయం అర్థం అవ్వాలి. మనం ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ అనో ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రొఫిషియెంట్ టెస్ట్ అనుకున్నాం కదా, వాటిని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ 10 మార్క్స్ అని మనకు క్లియర్గా సిలబస్ అయితే పెట్టడం జరిగింది. 26 పేజీలు ఉంది ఇది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా క్లియర్గా చదువుకోవచ్చు. అంటే ఏ సిలబస్ టాపిక్లో ఏముంది అనేది. సో దీన్ని బట్టి మనకు చూస్తుంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి జనరల్ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్డేట్ రావడానికి ఏదైనా వస్తుందేమని చాలామంది అందరూ అడిగారు. కాకపోతే మనకు జనరల్ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ తెలియజేయాల్సిన విషయాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన డిఎస్సి రాసాము, మన సిలబస్లో మార్పులు ఏమీ పెద్దగా లేవు, మనకు పేపర్ ప్యాటర్న్ అన్నీ తెలుసు కాబట్టి. కాకపోతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ పోస్టులు ఫిలప్ చేయక నోటిఫికేషన్ రాక చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి సిలబస్ గురించి తర్వాత పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే అవగాహన కోసం ఈ సిలబస్ అయితే ఉంచడం జరిగింది. కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇక్కడ కింద మనం స్క్రోల్ చేస్తూ పోతే మనకి ఇక్కడ ఈ పక్కన మనకు పేజ్ నెంబర్ చూపిస్తుంది కదా, 13, 14, 26, 20 ఈ పేజ్ నెంబర్ పైన మీరు కనుక క్లిక్ చేస్తే మనకి ఇలా పెన్సిల్ సింబల్ అనేది వస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి అప్లోడ్ అని అడుగుతుంది. మీకు ఈ అప్లోడ్ అనే దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే అది మనకు ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలని అడుగుతుంది. అది మనకు మీకు అవసరమైన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా అయితే మీకు డ్రైవ్లోనైతే మనకు సేవ్ అవుతుంది. సేవ్ కాపీ అని క్లిక్ చేయండి ఇక్కడ. సో అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మై డ్రైవ్. సో డ్రైవ్లో సేవ్ అయి ఉంటుంది. మీరు డ్రైవ్లో ఓపెన్ చేసుకొని మీరు దీన్ని చూసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు. మీరు వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే లాస్ట్లో మనకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకి మనకు మార్క్ టెస్ట్ అనేది అప్లోడ్ కూడా చేయడం జరిగింది. అంటే మనం ఇంతకుముందు జనరల్ అభ్యర్థులు మార్క్ టెస్టులు ప్రాక్టీస్ చేశారు కదా, అలాగే వీళ్ళకి కూడా మార్క్ టెస్టులు అనేవి పెట్టడం జరిగింది. సో దాన్ని అయితే నేను సాయంత్రం ఈ వీడియో చేసే టైంకి దాదాపు అప్పుడు 7:30 అయింది. అప్పుడు చూసినట్లయితే ఇంకా అది మార్క్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే కమింగ్ సూన్ అని వస్తుంది. సో మీరు ట్రై చేసి చూడండి. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇక నోటిఫికేషను రాబోతుంది అనడానికైతే మనకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు, త్వరలోనే జాబ్ క్యాలెండర్, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు మంత్రి లోకేష్. అంటే కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో లోకేష్ గారు ఇది చెప్పడం జరిగింది. అంటే త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామని. అలాగే మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఉగాది నుంచి ఏటా జూన్
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది. పకడ్బందీగా ఈ క్యాలెండర్ అమలు చేసేలా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఖాళీ వివరాలను శాఖల వారీగా ప్రభుత్వం సేకరిస్తుంది. వివరాలు వచ్చాక ఆర్థిక శాఖ అనుమతితో క్యాలెండర్ విడుదల చేయనుంది. చాలామంది అభ్యర్థులు ఏమంటే మనకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా అప్పుడే వస్తుందా అని చాలామంది అనుమానపడుతున్నారు. కాకపోతే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం పక్కన పెడితే మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం చూసాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా సమయం ఉండదు అనేది అందరికీ తెలిసిందే. 45 రోజులు మాత్రమే ఉంటుంది, అంతకుమించి ఉండదు. కాకపోతే మనకు ఈ పేపర్లో చూసిన వార్తలు అంటే జాబ్ క్యాలెండర్లోనే మరి డిఎస్సి ఉద్యోగాలను కూడా కలిపేస్తారా, లేకపోతే స్పెషల్గా ఇస్తారని మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు జాబ్ క్యాలెండర్లు వచ్చినప్పటికీ ఆ ఉపాధ్యాయ పోస్టులు మాత్రం అందులో చూపించలేదు. ఇంతకుముందు అంటే గత ప్రభుత్వం కాబట్టి అంతకుముందు కానీ మనకి ఎప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉపాధ్యాయ కాలనీని చూపించిన దాఖలాలు అయితే లేవు. మరి మనం వేచి చూడాలి, ఒకవేళ అలాగే జరుగుతుందా లేకపోతే ఏంటనేది. మొన్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఎటువంటి జాబ్ క్యాలెండర్ కానీ ఇట్లాంటివి మనకు మెన్షన్ చేయలేదు. అందువల్ల మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనే వార్త అయితే తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ అప్డేట్ చూసి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయింది కాబట్టి వాళ్ళకి మాత్రమే పోస్టులు వదులుతారేమో, జనరల్ వాళ్ళకి నోటిఫికేషన్ ఉండదేమో అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా మనం జూన్ వరకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్ ఖాళీ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నా జూన్ వరకు మనం చేసేది ఏం లేదు కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంది. నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. లాస్ట్ టైమే మనం నార్మలైజేషన్ వల్లనో లేకపోతే మన తప్పిదాల వల్లనో 1/2 మార్కు 1 మార్కులో జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది మీలో ఉంటారు. కాబట్టి ఫిబ్రవరి కాకపోతే మార్చి వచ్చింది అనుకోండి, 45 రోజులు అటు టైం లెక్కేసుకుంటే మనకు కరెక్ట్గా ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావడానికి 100% అవకాశాలు, అది ఫిబ్రవరి కావచ్చు మార్చి కావచ్చు, వచ్చేదైతే పక్కా అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి దీని ద్వారా. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ చాలాసార్లు చదివేసింటారు, మనకు వెంటనే నోటిఫికేషన్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్. మనకి ఇప్పుడు రివిజన్ చేసుకోవడానికి చాలా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మళ్ళీ ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం దొరుకుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకొని వస్తుందన్న ఆశతో మనం ప్రిపేర్ అవుదాం. ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తుంది, మనం సక్సెస్ అవ్వగలం అనే ఒక ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకు సంబంధించిన జనరల్ డిఎస్సి వారికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా త్వరలో రాబోతుంది అని మనం ఆశిద్దాము. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా ప్రశాంతంగా చదవండి. మరి పేపర్లో చూసిన వాటి అంటే పోస్టులు ఇన్ని ఉన్నాయా, లేకపోతే మార్చిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, సో దీన్ని బట్టి చూస్తే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ రాబోతుంది అనడానికి ఇది ఒక సూచనగా అనుకోవచ్చు. అందువల్ల మనకి ఇవ్వాల్సిన అప్డేట్ ఏం లేదు కాబట్టి ఏదో రాత్రిపూట ఎప్పుడోసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం, ఏది కూడా మనకు అప్డేట్ ముందుగానే ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు, మనం సిద్ధంగా ఉండాలి.